జనరల్గా ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అంటే ఎవరైతే మీలాంటి వాళ్ళు మాట్లాడారో స్పెషల్ స్టేటస్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ద ప్యాకేజ్ అని అంటున్నారు. వాళ్ళని ఎలా చేస్తున్నారంటే వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అనేటువంటిది వాదన తీసుకున్నాను. అంటే దానికి ఎలా మీరు రియాక్ట్ అవుతారు? అంటే మీరు ఎవరితోనైనా డిస్కస్ చేశారా? నేను ఎవరితో డిస్కస్ చేయలేదు. నేను ఒక మాట్లాడతాను. అలా అన్నవాడికి ఎలాంటి అవగాహన లేదన్నప్పుడు మరి అలాంటి అవగాహన మీకు ఎందుకు లేదు? మీరు స్పెషల్ స్టేటసే కావాలని మీరు ఫైట్ చేశారు అని టీడీపీ వాళ్ళు ఫైట్ చేశారు. స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. అప్పుడు మీ అవగాహన ఏమైందండి? వీళ్ళ అవగాహన ఏమన్నా పోయింది అప్పుడు? అప్పుడు స్పెషల్ ప్యాకేజ్ చాలని అప్పుడే అనొచ్చు కదా. మాకు ఇచ్చేస్తే మేము స్పెషల్ ప్యాకేజ్, మా వారికి మేము స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం అని బీజేపీ వాళ్ళు అప్పుడే మనకి ఇచ్చేసి ఉంటే అసలు గొడవే ఉండదుగా. అప్పుడు మనకి ఏం కావాలో మిగతా వాళ్ళు ఫైట్ చేసేవాళ్ళు. అలాగే మాకు స్పెషల్ స్టేటస్ కావాలని పట్టుబట్టిన టీడీపీ కూడా మరి ఆ విషయం వాళ్ళకి తెలియదండి. అప్పుడే తెలుసుండాలి వాళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ బెటర్ అని. ఎందుకు అనలేదు అప్పుడు? స్పెషల్ స్టేటస్ గురించి తెలిసిన వాడికి స్పెషల్ ప్యాకేజ్ గురించి తెలీదా? సో ఈ ఆల్ పొలిటికల్ గేమ్స్ అండి. ఇవన్నీ రాజకీయపరమైనటువంటి అంశాలు. వాళ్ళకి అడ్వాంటేజ్ ఎంత ఉంది, ఓట్లు వచ్చినాయా లేదా, వీటి మీదే ఫైట్ చేస్తారు. సో ఇవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది చూస్తే నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చాలా రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. అంటే అనేక విషయాల్లో అంటే డైరెక్ట్గా ఎప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కొంతమంది విమర్శలు చేసినా ఆయన మాత్రం ఎప్పుడు విమర్శించలే. కానీ ఇటీవల ఈ జల్లికట్టు విషయం ఒకటి స్పెషల్ స్టేటస్ని రెండింటికి ముడిపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఒక విలేకరు అడిగితే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్గా ఇవాళ జల్లికట్టు యొక్క ఉద్యమం వేరు, ఇది వేరు అంటారు ఆయన. ఇప్పుడు జల్లికట్టు ఉద్యమం యొక్క అమౌంట్ ఆఫ్ ఇంటెన్సిటీకి స్పెషల్ స్టేటస్ ఇంటెన్సిటీకి తేడా ఏంటంటే అదొక 10% అయితే ఇది 1000% అండి. ఎందుకంటే అది ఆ ఉద్యమం మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు బ్యాన్ చేశారు. అది కూడా మన కల్చర్లో ఒక భాగమే కదండి, ఎప్పటి నుంచో ఉన్నది అది. ఇవాళ కొత్తగా యానిమల్ క్రూయల్టీను వాట్ ఎవర్ ద రీజన్స్తో కొంతమంది అన్నారు ఆ అడ్డం పెట్టుకొని. అలాగే జల్లికట్టుది కూడా ఆ విధంగానే వాళ్ళు బ్యాన్ చేయము యానిమల్ క్రూయల్టీని. ఇంకొంచెం డీప్గా వెళ్తే జల్లికట్టు అనే కాన్సెప్ట్కి భారతదేశపు బ్రీడ్స్, యానిమల్ బ్రీడ్స్ ఇది చాలా పవర్ఫుల్ బెస్ట్ బ్రీడ్స్ ఇన్ వరల్డ్. మన మిగతా కంట్రీస్ ఇచ్చేంత ఈల్డ్ ఇవ్వకపోవచ్చు, మిల్క్ ఈల్డ్, కానీ బెస్ట్ ఈల్డ్స్, బెస్ట్ హెల్దియెస్ట్ యానిమల్స్ కౌస్ కానీ ఇవి టోటల్గా ఈ గ్లోబలైజేషన్లో భారతదేశంలో ఉండే ఈ ఎన్ని మొత్తం లేపేద్దామనేది ఒక పెద్ద ప్లాన్ జరుగుతుంది. దానికి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి వాళ్ళు దాని సానుకూలంగానే స్పందిస్తున్నారు. అంటే జల్లికట్టు నిషేధం దాంట్లో జల్లికట్టు నిషేధంలో అండర్లైన్లో అది పార్ట్ ఉంది. అందుకని వాళ్ళు అంత గట్టిగా ఫైట్ చేశారు. అంటే వాళ్ళ అంటే స్లోగా జల్లికట్టు అదే కనుక జల్లికట్టు నిషేధం ఒక కొత్త యాంగిల్ చెప్తున్నారు. జల్లికట్టు నిషేధం అది ఎక్కడ రాలేదు. లేదు, నేను విన్నానండి. జల్లికట్టు నిషేధం వెనకాల ఉన్న కారణం జల్లికట్టు నిషేధం వల్ల ఏమైపోతుందంటేనండి, కేవలం ఆ జల్లికట్టు కోసం ఎద్దుల్ని పెంచుతున్నారు. ఎద్దుల్ని పెంచడం వల్ల ఆ జల్లికట్టు కోసం ఉపయోగిస్తారు. అదే ఇప్పుడు జల్లికట్టు లేదనుకోండి, ఏదైతే జల్లికట్టు వల్ల విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయి, విపరీతమైన క్రూయల్టీ జరుగుతుందని చెప్తున్నారో అంతకు మించిన 2000 రెట్లు క్రూయల్టీ జరుగుద్ది. ఎందుకంటే జల్లికట్టు లేకపోతే ఎద్దుల్ని ఎవడో పెంచడు. పెంచకపోవడం ఏముందంటే ఆ ఎద్దుల్ని కబేళాలు తోలేస్తారండి. సో జల్లికట్టు వల్ల ఒక 2-3 దెబ్బలు తగలచ్చు, ఒక 2-3 ఇదవ్వచ్చు. బట్ అది వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు. అది ఒక ట్రెడిషనల్ గేమ్. అది దానికన్నా మించి నోరు లేని జీవాలకు హాని జరుగుతుందండి జల్లికట్టు లేకపోతే. కబేళాలు తోలేస్తారు స్లో ఇప్పటికే కొన్ని అంతరించిపోయినాయండి మన భారతదేశంలో. కొన్ని అంతరించిపోయిన పశువుల జాతులు ఉన్నాయి. అంటే ఎవరు దీనికి అంటే ఆ కుట్ర ఉందంటారు? అంటే మీరు చెప్పిన యాంగిల్లో గ్లోబలైజేషన్కి ఒకడు ఉండాడండి కుట్ర. కొన్ని 100,000 మంది దాని వెనకాల ఉంటారండి. అది చెప్పాలంటే ఇప్పుడు ఈ క్షణంలో కూర్చొని నా ఇంటర్వ్యూ చాలు, నేను కూడా చాలా స్టడీ చేయాలి. కానీ మనకి ఇవాళ ఇది మన ఇండియన్ క్రాప్స్ ఎన్ని లేవండి ఇప్పుడు. ఇవాళ లేవు మనకి, ఎక్స్టెంట్ అయిపోయినాయి. అంటే మన ఫుడ్ స్లోగా ఇవాళ జెనెటికల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ వరి వంగడాలను లేకపోతే అదర్ గోధుమ పంటలని స్లోగా గ్లోబలైజేషన్ పేరుతో మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఏమండి. అలాగే ఇదంతా కాన్సెప్ట్ టోటల్గా మన దేశీయటువంటి ఉత్పత్తులు కానీ దాని విలువలు కానీ పోతాయి. మన ఫుడ్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్, మన పంటల్లో ఉండి ఇది పోయి జెనెటికల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, మిగతా వాడు చాలా మంచిదని స్లోగా ఒక ప్రకృతిలో మనకు లభించిన వాటిని స్లోగా ఎరాడికేట్ చేస్తున్నారు.
దానికి అమెరికన్ కంపెనీస్ కానీ దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్. అమెరికన్స్ అనేవాళ్ళు వాళ్ళ వ్యాపారవేత్తలు చాలా దారుణంగా ప్రపంచాన్ని కొల్లగొడుతున్నటువంటి బ్యాచ్ వాళ్ళు. అలాగే అనేక మంది యూరోపియన్ ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే దీని వెనక కొన్ని 100% అండి కొన్ని శక్తులు అదృశ్య శక్తులు అనుకోవచ్చు. 100% అదృశ్య శక్తులకి ప్రభుత్వ శక్తులు కూడా దోహదపడుతుంటాయండి. డిమానిటైజేషన్ లో కూడా ఇటువంటి అదృశ్య శక్తులు ఉన్నాయని కూడా క్యాష్లెస్ ఎకానమీని తీసుకురావడంలో అవన్నీ ఉన్నాయనే ఆటకూడదని దాని మీద నేను డీటెయిల్ గా నాకు తెలియదు కానీ బట్ ఉందని మాత్రం విన్నాను. సమర్థించారు కదా డిమానిటైజేషన్. అప్పుడు నేను సమర్థించానండి. ఇప్పటికీ కూడా నాకు అది కరెక్టా కాదా అనేది ఇప్పుడు అయిన తర్వాత ఒక యాంగిల్ చూస్తుంటే ఫుల్గా కొంత డబ్బు మిగులు ఉంటుంది, బయటికి రాకుండా అనుకున్నాం, వచ్చేసింది. సో ఇది వచ్చినా కూడా నాకు అల్టిమేట్గా లాంగ్ టర్మ్లో ఇవాళ మనీ అనేది ట్రాన్స్పరెంట్ అయ్యింది. డిమానిటైజేషన్ వల్ల డబ్బు అనేది ట్రాన్స్పరెంట్గా ఉంది, ఎక్కడెక్కడ వెళ్తుంది, ప్రతి రూపాయికి ఒక చెకింగ్ జరుగుతుంది. అలాంటి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి డిమానిటైజేషన్లో. ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలి డిమానిటైజేషన్ ఫుల్ బెనిఫిట్స్. సో ఇటువంటి నేపథ్యంలో మన సంస్కృతిని కానివ్వండి, మన హక్కుల్ని కానీ సరే ఏదైనా సరే అల్టిమేట్గా హక్కుల కోసం పోరాటం అనేది తప్పలేదండి. ఇప్పుడు జల్లికట్టుకి వాళ్ళ ఉద్యమించారు, ఫైట్ చేశారు అని అంటే దానికి మన దానికి ముడిపెట్టడం ఏంటి అని చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్బాబుని ఇండైరెక్ట్గా అన్నారనుకోండి, మీరు చెప్పారు. అసలు ఒక ఉద్యమాన్ని చూసి మనం ఎందుకు ఇన్స్పైర్ కాకూడదు? ఒకళ్ళు ఇప్పుడు నాకు చేత కాదు, నాకు తెలియనప్పుడు ఓహో ఇతను ఇట్లా ఫైట్ చేశాడా, సో ఈ ఫైట్ నేను కూడా చేస్తాను అనేటి ఎందుకు అనుకోకూడదు? కళ్యాణ్బాబు కరెక్ట్గా చెప్పాడు. జల్లికట్టు అనేటువంటి ఒక సాంప్రదాయం మీద వాళ్ళు ఫైట్ చేసినప్పుడు మన స్టేట్ బెనిఫిట్ కోసం మనం ఎందుకు ఫైట్ చేయకూడదు అనేది పిలుపునిచ్చాడు. ఇట్స్ ఎ జెన్యూన్ కాలింగ్ అండి కళ్యాణ్బాబు ఇచ్చింది. అలాగే ఎంతోమంది ఇచ్చింటారు, కళ్యాణ్బాబుతో పాటు ఎంతోమంది ఇచ్చారు. ఈ స్పెషల్ ఆ విధంగా కలిసే అవకాశం ఉందంటారా ప్రజలు? అంటే ఇక్కడ మేజర్ రేపు 26 ఏదో చేస్తున్నారా? నేను Hi, please watch my interview with Kamudi in only on iDream Media. Please subscribe. Congratulations to iDream Movies for completing 700 million views